ఫ్రెండ్స్, నేను చెప్పినట్టుగానే నా హోమ్ డెకరేషన్ మీ అందరికీ చూపించాలనేసి ఈ వీడియో తీస్తున్నాను. నా వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నా మమ్మీస్ కిచెన్, మామ్స్ కిచెన్, డే విజయ. నెక్స్ట్ నేను ఈ హోమ్ డెకరేషన్తో పాటు ఒక రెసిపీని కూడా మీకు ప్రజెంటేషన్ చేస్తున్నాను. బిస్మిల్లా బాత్. అది చాలా బాగా వచ్చింది. అందరూ తిని కూడా టేస్టీ ఎందుకంటే వినాయక చవితికి కింద ప్రసాదాలకి చేశాను నేను. అది వితౌట్ ఆనియన్, వితౌట్ గార్లిక్ అనమాట. వితౌట్ ఆనియన్, వితౌట్ గార్లిక్తో చేశాను. ఇట్స్ సూపర్. మీ అందరికీ కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మా ఇంటి డెకరేషన్ చూపిస్తానండి. పువ్వులు పిచ్చిదాన్ని అనమాట, పువ్వులు పిచ్చిదాన్ని. ఇది ఎంట్రన్స్ గేటు. ఇవి ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతుంటే ఇవి కొన్నాను. వీటన్నిటినీ ఇట్లా వేసాను. అక్కడ ఒక పువ్వుల స్టాండ్. మా ఇల్లంతా పువ్వులే ఉంటాయి. ఈ చిలకలతోటి బాగున్నాయి, చాలా బాగున్నాయి ఇవి. అందుకే ఇవి తీసుకున్నాను. ఇట్లా గుమ్మానికి ఎల్లడి తీసాను రెండు వైపులా. ఇటొకటి, ఇటొకటి. మళ్ళీ అది అక్కడ ఒక పువ్వులు ఇది బంచ్ పెట్టాను. ఒక చిన్న ప్లేస్లో ఇన్ని పువ్వులు పెట్టాను. ఇది మాకు హాల్లోకి ఇక్కడ ఇది ఒక కలంకారీ క్లాత్ తీసుకుని దాన్ని ఇట్లా ఫ్రేమ్ చేయించాను చిలుకలతోటి. చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ ఒక ఫ్లవర్ వాజ్. అక్కడ హాల్కి పువ్వులు, ఈ డింగిల్ బెల్స్. ఇక్కడ ఇవి ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నమాట. వీటిని ధర్మాకోల్తో చేశారు. చాలా బాగున్నాయి. ఒక పెద్ద తాడ్లా ఉంటే దాన్ని ఇట్లా నేను ఒక 10 చేసి ఇట్లా కట్టాను. ఇక్కడ ఫ్లవర్స్, ఇక్కడ ఎలిఫెంట్స్ తోటి ఇవి దొరికితే తీసుకొచ్చి పెట్టాను. ఇవి అన్నీ ఇక్కడ ఫ్లవర్సే. మా ఇంట్లో ఎక్కడ చూడండి ఫ్లవర్స్, ఫ్రూట్స్. మా పిల్లలు అంటారు, రాఘవేంద్ర సినిమా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు అన్న తమ్ముడు అయి ఉంటాడు నీకు, అందుకే అన్ని పువ్వులు పిచ్చిదానివి అనేసి. ఇది కలంకారీదండి ఫ్రేము, క్లాత్. ఇది కూడా ఇవి మల్లె పువ్వులు. ఇవి అట్లా దాన్ని అట్లా. ఇవి మొగ్గలు, మల్లె మొగ్గలు. ఇవి ఇట్లా. మా ఇంట్లో ఎక్కడ చూసినా మీకు పువ్వులే కనిపిస్తాయి. ఆ పైన కూడా ఆ మూలకి రాధాకృష్ణులు, మళ్ళీ ఫ్లవర్స్ మధ్యలో రాధాకృష్ణులు, మళ్ళీ ఫ్లవర్స్. ఎక్కడికి వెళ్ళని అండి, అక్కడి నుంచి పువ్వులు తెచ్చుకుంటా. ఏ టూర్ వెళ్ళినా కానీ పువ్వులే కొనుక్కుంటా, ఇంకేం కొనుక్కున్నా. ఈ పువ్వుల షాపులు కనిపిస్తే చాలు మా వాళ్ళు నన్ను పక్కకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు నవ్వుకుంటూ. ఏమైంది అనే లోపలే నాకు కనిపిస్తాయి అన్నమాట. అయిపోయావురా బాబు, మళ్ళీ ఏ 1000 రూపాయలు 2000 వదిలిస్తుంది మాకు ఇప్పుడు అనేసి ఇచ్చేస్తారు. పువ్వులు అయితే మటుకు వదలనండి. ఎక్కడ కనబడినండి అందులో దూర్చేస్తాను ఇంటికి తీసుకొచ్చి ఆ పువ్వుల్ని. డెకరేషన్ అయితే ఇట్లా చేసుకున్నా. నాకు ఇష్టం పువ్వులతోటి.
ఇంకా చాలా ఉన్నాయండి. ఇలా పైకెత్తి అన్నీ చేసి చూపిస్తున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళీ పెడతాను. బెడ్రూమ్స్ ఇవన్నీ పెడతాను. నా ఛానల్ సాయిస్ కిచెన్. నా పేరు విజయలక్ష్మి, డి విజయ అని కొడితే వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఏంటబ్బా పువ్వులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, ఇది నా హోమ్ టూర్. నా ఇంట్లో నేను ఎలా ఫ్లవర్స్, ఓన్లీ ఫ్లవర్స్ని ఎలా డెకరేట్ చేశాను అన్నది మీకు చూపిస్తున్నాను అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మీస్ కిచెన్, మామ్స్ కిచెన్, డి విజయ. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. ఇది నా బెడ్రూమ్ అండి. ఇది అలా మంచం పైన డిజిటల్ వాచి, గ్రేప్స్, దానిపైన ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్సే ఉంటాయి. మా ఇంట్లో అంతా ఫ్లవర్సే ఉంటాయి. అక్కడ 4 ఫ్లవర్ వాజెస్ పెట్టాను. దట్ ఆల్సో కబోర్డ్. ఇది నా డ్రెస్సింగ్ టేబుల్. ఇట్లా హ్యాంగర్స్, విండోకి 2 కర్టన్స్, ఇట్లా మొత్తం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్ పైన అట్లా ఒక సెల్ఫ్, పిల్లలకి ఇట్లా రౌండ్గా వచ్చేటట్టుగా ఒక సెల్ఫ్, టెడ్డీ బేర్స్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఫ్లవర్స్, దానిపైన ఫ్లవర్స్. మీకు ఇంకా అసలు డౌటే అక్కర్లేదు, మాకు ఎక్కడ చూసినా ఫ్లవర్సే ఉంటాయి. ఇది ఒక విండో. ఇట్లా ఒక చిన్న బాల్కనీ వచ్చింది. ఇక్కడ ఒక చిన్న, అంటే ఎక్కువ మొక్కలు పెట్టేదాన్ని, కాకపోతే ఇప్పుడు పెట్టట్లేదు. ఒక మనీ ప్లాంట్ ఉంది. ఈ సైడ్కి ఒక తులసమ్మ ఉంటుంది. నెక్స్ట్ అది అన్ని ఫ్లవర్స్, ఎక్కువ ఫ్లవర్స్ డెకరేషన్ ఉంటుంది. టెడ్డీ బేర్స్, పిల్లలు ఆడుకునే టాయ్స్, కబోర్డ్స్, ఇట్లా మొత్తం. అది డోర్కి పక్కన కొంచెం ప్లేస్ వస్తే ఆ ప్లేస్ని కూడా నేను యూజ్ చేసుకున్నాను అనమాట. ఇట్లా పిల్లలకు బుక్స్ కోసమని సెల్ఫ్ చేయించాను. పై నుంచి ఇట్లా మీకు కింద వరకు ఇట్లా చేయించాను అనమాట మొత్తం. అట్లా ఆ సెల్ఫ్ అది కూడా యూజ్ చేసుకున్నాను నేను. ప్లేస్ని తక్కువ ప్లేస్లో ఎక్కువ ఆక్యుపేషన్ ఎట్లా చేయాలన్నది చేశాను. ఇది ఫ్రంట్ రూమ్ అండి. ఆల్రెడీ ఒకసారి ఫస్ట్లో నేను పెట్టాను, మరి ఆ వీడియో ఎంతమంది వరకు పాస్ అయిందన్నది నాకు తెలీదు. ఇది ఒక కలంకారీ క్లాత్ని తీసుకుని ఇట్లా నేను ఫ్రేమ్ చేయించి పెట్టాను. ఇక్కడ ఒక ఫ్లవర్ వాస్, అవి కూడా ఫ్లవర్సే. అన్ని ఫ్లవర్స్ ఉంటాయి మా ఇంట్లో. మీకు ఎక్కడ చూడండి ఫ్లవర్స్, ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ ఆఖరికి తోరణాలుగా కూడా నేను ఫ్లవర్స్ని కట్టాను, ఎంతో అందంగానమాట. రకరకాల ఫ్లవర్స్ తోటి ఆ పైన శాండ్లర్ లైట్స్, ఒక ఫ్రేమ్. అసలు నేను ఈ ఫ్రేమ్ మీకు బిఫోర్ ఆఫ్టర్ చూపించాల్సింది, నాకు ఐడియాస్ తక్కువ. ఈ యొక్క ఫ్లవర్స్, గ్రేప్స్, ఈ ఫ్లవర్స్, ఇక్కడే ఇవి ఎల్లో గ్రేప్స్ అండి. ఇవేమో గ్రీన్ గ్రేప్స్. ఇట్లా
మల్లె పువ్వులు, నెక్స్ట్ ఈ ఫ్రేమ్ కలంకారీ ఫ్రేమ్ అండి. ఇది కూడా దీన్ని నేను ఇట్లా ఫ్రేమ్ చేయించి షోగా పెట్టాను అనమాట. ఇక్కడివి మల్లె మొగ్గలు, ఈ షోకేస్ బొమ్మలు ఇవన్నీ పిల్లలు చదువుకుంటున్న రోజుల్లో కొనుక్కుని పాపం వాళ్ళు పెట్టుకున్నారు. వాటన్నిటిని నేను భద్రంగా షోకేస్లో పెట్టేసేసి దానికి ఒక లాక్ కూడా వేస్తాను, ఎవరికి ఓపెన్ అవ్వకుండా. అట్లా ఈ బొమ్మలన్నీ రకరకాల బొమ్మలు. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళని కొనుక్కున్నారు ఆ బొమ్మని. ఇది ఒక ఫ్లవర్ వాజ్, నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది ఇది. ఇట్లా అసలు మీకు మా ఇల్లు ఎక్కడ ఎతికినా కానీ పువ్వులు 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 పువ్వులు, పళ్ళు పూలు పళ్ళు పూలు అంతే ఉంటాయి మా ఇంట్లో. ఇక్కడ చూడండి, పువ్వుల మధ్యలో దానిమ్మకాయలు, అట్లా మొత్తం. ఇక్కడివి దేవుడికి ఇట్లా పెట్టి ఆల్రెడీ మీకు చూపించాను. అలా పెట్టి అది. నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్ చెప్తున్నాను కదా, అందంగా ఉండాలి అంటే పువ్వులు ఒక్కటే నాకు మార్గం అన్నమాట. అది ఇదొకటి. ఇది కూడా కలంకారీతోటి వినాయకుడిని చేశారండి, కలంకారీ క్లాత్ మీద. అది కూడా తీసుకుని నేను ఫ్రేమ్ చేయించాను, చాలా బాగుంది ఇది. ఈ పువ్వులు చూడండి, అసలు ఈ బుట్టని నేనే తయారు చేశానండి. బుట్టకి పువ్వులు, నా దగ్గర ఉన్న పువ్వులన్నీ తీసి ఆ బుట్టని నేనే చక్కగా దాన్ని ఇచ్చేసి చేశాను అనమాట. దూరం నుంచి చూస్తే కనిపిస్తుంది. ఓకే, అదొక అందమైన బుట్ట పువ్వుల గుత్తు అనమాట. ఇది ఇక్కడ మా సాయిబాబాకి ఒక దండ, దాని కింద ఇట్లా తోరణాలు. ఇది డైనింగ్ హాల్ అండి. ఈ డైనింగ్ హాల్ దగ్గర ఒక చిన్న సెల్ఫ్, కాకపోతే ఇదంతా నేను కొంచెం ఇదిగా పెట్టాను. అది మా కిచెన్. కిచెన్ మీకు చూపించాలి అంటే అదొక పెద్ద పని, తర్వాత చూపిస్తాను. నా పువ్వులు ఇవి మీకు చూపిస్తున్నాను అన్నమాట ఈరోజు. ఆ సెల్ఫ్ పైన కూడా పువ్వులే, సెల్ఫ్ లోపల పువ్వులు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తోసేస్తూ ఉంటాను అనమాట పువ్వుల్ని. ఇంకా దానికి ఇంకా తిరుగులేదు, ఎదురు లేదు అన్నట్టు అనమాట. ఆ బొమ్మలు, ఆ సెల్ఫ్. మీకు ఒక డ్యామేజ్ పీస్ కూడా చూపిస్తానండి. టట్టడాయ్, యాక్సిడెంట్ అయింది కబ్బోర్డ్కి. మా మనవడు వెళ్ళి 2 చేతులతో ఢామని కొడితే పగిలింది. దాన్ని ఇంకా చేయించలేదు పాపం, దాన్ని చేయించాలి. దానికి పాపం ప్లాస్టర్లు వేసి కట్లు కట్టి అలా పెట్టామన్నమాట. అది కూడా చెయ్యాలి, మంచిగా చేస్తాను. వాడు అల్లరి చెప్పాలి కదండి, పిల్లల అల్లరిని మనం ఎంజాయ్ చెయ్యాలన్నమాట. యూఆర్ ఎంజాయ్ దట్.
పైన ఇట్లా శాండ్లర్ లైట్స్ ఇట్లా పెట్టాను 5. ఇట్లా వీటిని పెట్టాను. ఫ్యాన్ తిరుగుతూ ఉంది పాపం. అక్కడ ఒక శాండ్లైట్ లైట్స్. అంటే మనకున్న ఈ తక్కువ జాగాలోనే మన ఇంటిని ఎంత అందంగా మనం పెట్టుకోవచ్చు అన్నది, అంటే నేను పెట్టుకున్నది మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నెక్స్ట్ ఫ్లవర్స్. ఒక దండని ఇట్లా మధ్యలోకి ఇలా ఏలాడదీసి ఆ పైన, అంటే అటువైపు హాల్కి అటువైపు అది, డైనింగ్ హాల్కి ఇటువైపు ఇది, ఇట్లా చేస్తాను అనమాట. మీకు క్లియర్గా కనిపించట్లేదు కదా సెల్ఫ్లో ఫ్లవర్స్ అనేవి. ఓకే, అది నేను ఎక్కడెక్కడి నుంచో కొనుక్కొచ్చిన పువ్వులండి. అందుకని అట్లా భద్రంగా అట్లా దాసాను అనమాట, పాడవకుండా. మా మనవరాలు యూకేలో చదువుతుండగా తీసుకున్న ఫోటో అది. ఫ్లవర్స్, చిన్న చిన్న బొమ్మలు, ప్లాస్ట్ బొమ్మలు దొరుకుతాయి కదా, అవి ఇవి. నెక్స్ట్ ఫ్రేమ్. ఇట్లా టీవీకి ఒక చిన్న సెల్ఫ్ అట్లా పెట్టించాను. నెక్స్ట్ దాని కింద కూడా సెల్ఫ్లు, వాటిలో న్యూస్ పేపర్స్ అవన్నీ పెడతాను. దీంట్లో నేను ఈ వేస్ట్ ఆఫ్ క్లాత్స్ ఉంటాయి కదా, అవన్నీ పెడతాను అట్లా అనమాట. అన్నీ ఓపెన్ చేసి చూపించాలి అంటే కనుక చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను దానికి. ఆ పైన లో రూఫ్ వచ్చిందండి, దానికి కూడా కనిపించకుండా నేను ఇట్లా కబోర్డ్స్ డోర్స్ పెట్టించేసాను. ఆ లో రూఫ్లో నా చిన్నప్పటి నుంచి ఉన్నాయన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా గుమ్మం దగ్గర కూడా ఫ్లవర్స్, మా గేట్ దగ్గర కూడా ఫ్లవర్స్ ఉంటాయి, గేట్ లోపల ఫ్లవర్స్ ఉంటాయి. నెక్స్ట్ అక్కడ అట్లా అవి కూడా నేను డెకరేట్ చేసి పెట్టినవి అవన్నీ కూడా. ఇట్లా ఇదంతా మనకి చాలా బాగా ఇచ్చేయాలన్నమాట. ఇది 3 సీటర్ సోఫా అండి, హాల్లో. త్రీ సీటర్ సోఫా. ఇంకా లాంజర్ ఒకటి వేసాను ఇటు సైడు. ఇది లాంజర్. ఉయ్యాల, మా హాల్లో ఉయ్యాల, ఒక లాంజర్, ఒక 3 సీటర్ ఇది కూడా ఉంటాయి అన్నమాట, 3 ఉంటాయి. ఇట్లా ఇదండి మా ఇంట్లో నేను పెట్టుకున్నవి. కాకపోతే ఫ్లవర్స్, ఫ్రూట్స్ డెకరేషన్ అయితే ఇట్లా చేసుకున్నాను.
ఈ నా డెకరేషన్ మీ అందరికీ నచ్చిందనే నేను అనుకుంటున్నాను. చూసారా, 4 రకాల గ్రేప్స్ ఉన్నాయి నా దగ్గర. ఒకటి గ్రీన్, ఒకటి ఎల్లో, ఒకటి నార్మల్ గ్రేప్స్, మనకి బ్లాక్ గ్రేప్స్ అమ్ముతారు కదా అది, ఇంకొకటి ఏమో బ్రౌనిష్ గ్రేప్స్. అవి 4 రకాల గ్రేప్స్ నేను ఇట్లా కొని డెకరేట్ చేసి పెట్టాను అన్నమాట. ఇట్లా ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఎక్కడో కనిపిస్తే కొన్నాను, కొని తీసుకొచ్చి పెట్టాను. ఆ రెండింటిని అలాగా చాలా అందంగా చాలా బాగున్నాయి అన్నమాట. ఆ మధ్యలో ఒక గంట, సేమ్ దేవుడి గుడి మనకి ఫీలింగ్ రావాలి అనేసి అట్లా చేస్తానన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక శాండ్లైట్ లైట్ పెట్టాను, అదొకటి. నెక్స్ట్ బాబా ఫోటో. నెక్స్ట్ ఇవన్నీ ఇట్లా మనకి ఇక్కడ చూడండి, గోడకి నాకు ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేకపోతే గోడకు కూడా ఒక చిన్న స్టిక్కర్ పెట్టేసేసి దానికి కూడా తగిలిచ్చేస్తాను అనమాట ఫ్లవర్స్ని. మీ కిచెన్లో ఫ్లవర్స్ చూపించలేదు కదా, పదండి చూద్దాం. వాటర్ ఫిల్టర్ మీద కూడా పెట్టేస్తానండి ఆఖరికి. ఇక్కడ చెర్రీస్, వంటగదిలో మనకి చెర్రీస్ అంటే కొంచెం అట్రాక్షన్గా బాగుంటుంది అనేసి అట్లా పెట్టాను అనమాట. మామూలుగా చెర్రీస్ ఇక్కడ కూడా ఈ మూలకి. మా ఓవెను, మిక్సీ, స్టవ్ ఏవేవో ఉంటాయి కదండి కిచెన్ అన్న తర్వాత, అవన్నీ అన్నమాట. అట్లా ఒక చిన్న బాటిల్కి క్లాత్ అనేది నా దగ్గర ఉంటే అది కట్టేసేసి దాన్ని ఒక ఫ్లవర్ వాజ్ చేసేసి దాన్ని కూడా వాల్ స్టిక్ చేస్తాను అనమాట. ఎక్కడ ఏది వదలకుండా చేసిన ఇది ప్రయత్నం. కబోర్డ్ పైన చూడండి, లిటిల్ ఏంజల్ మా సెకండ్ డాటర్ పెట్టుకుంది. అది తనే అనేసి పెట్టుకుంది అప్పుడు చిన్నపిల్లప్పుడు. అది అలా ఉండిపోయింది మా ఇంట్లో. ఇట్లా చెప్పాను కదా మా గేట్ బయట కూడా పువ్వులు ఉంటాయి అనేసి. గుమ్మానికి ఇట్లా చిలకలతోటి
ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఇది హాఫ్ అన్ అవర్ వీడియోకి ఎంత టైం? ఇది డార్క్ ఎల్లో అండి, మనకిది లైట్ ఎల్లో అనమాట. అట్లా నా బుట్ట పూలు బాగున్నాయండి. నాకైతే చాలా ఇష్టం ఈ బుట్ట పూలు. అయితే దాన్నే చూస్తూ ఉంటా, ఒక పావు గంట అరగంట అలా చూస్తూ ఉంటా. ఎందుకంటే నేను చేసుకున్నది కదా, నాకు అందుకని అంత ఇష్టం అనమాట. నాకు ఈ పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇవి తోరణాల్లాగా కాగడాల్లాగా చక్కగా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ ఎక్కడో పూణేనో ఎక్కడో మహారాష్ట్రకి, పూణేలోనే కొన్నట్టున్నా. మా అమ్మాయి ఉండేటప్పుడు పూల షాపులకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తే అక్కడ కొన్నవి ఇవన్నీ. ఇదొకటి సేమ్, అది రాణి పింక్ అయితే ఇది వైలెట్ కలర్ అండి. ఇది మనకి ఆ కలరు. నెక్స్ట్ ఈ గ్రేప్స్ నేను ఢిల్లీ టూర్ వెళ్ళినప్పుడు కొన్నట్టున్నాను. ఎస్ అక్కడే కొన్నాను, ఢిల్లీలో కొన్నాను ఇది. అలా ఎక్కడంటే ఎక్కడికి వెళ్తున్నా కూడా పువ్వులు పళ్ళు అంటే తినేవి కాదు, డెకరేటెడ్ ఐటమ్స్ కోసం నేను తిరుగుతాను అనమాట బాగా. అక్కడ ఏముంటాయి, ఎట్లా వెరైటీస్ ఉంటాయి అన్నీ అట్లా చూసుకుంటాను అనమాట. చూసుకుని కొంటాను. ఆ చామంతి పూలు అయితే ఎంత బాగున్నాయంటే అసలు ఇప్పటికి వచ్చి కూడా మనకి అంటే మెయింటెనెన్స్ అంత ఇదిగా చేస్తాను అనమాట. బాగుంటాయి. ఇది మా వాష్ ఏరియా అండి, బాల్కనీ.
వెళ్తురు ఎక్కువైపోయింది, కనిపించట్లేదు. ఇది మా డిష్ వాషరు ఐఎఫ్బి. నెక్స్ట్ అదేమో వాషింగ్ మిషన్, అది కూడా ఎల్జీ ఫుల్ ఆటోమేటిక్. ఈ రెండు ఇక్కడ ఇట్లా సెట్ చేసాను. ఇక్కడ మనము ఇవి చూసుకుంటే కనుక మీకు 10 రకాల పళ్ళు కనిపిస్తాయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా ఏనుగులు ఎంత బాగుందో చూడండి. అసలు ఏనుగులతోటి తోరణం. మనకి అవి చూసి కొన్నప్పుడు ఇంటికి తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇలా చేస్తుంటే వాటి యొక్క షో కనిపిస్తుంది అన్నమాట నాకు. మీకు ఒక ఫ్రేమ్ చూపించాలండి, ఇంకొక ఫ్రేమ్ చూపించడం మర్చిపోయాను. ఇది ఒక్కటి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మమ్మీస్ కిచెన్, మామ్స్ కిచెన్, డి విజయ. ప్లీజ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మీస్ కిచెన్, మామ్స్ కిచెన్, డి విజయ. చాలా రోజులు అయిపోతుందండి వీడియో తీయక. నేను ఈరోజు ఏంటో చూపించేస్తూ మాట్లాడేస్తున్నాను కదా. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. దాల్, మిక్స్డ్ వెజిటబుల్ దాల్, మిక్స్డ్ దాల్స్ అండి. ఇవన్నీ మిక్స్డ్ దాల్స్ అనమాట. ఆల్ మొత్తం పల్లీలు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, కాబోలి చెన ఉంటుంది కదా, అది కూడా వేసాను. ఇవన్నీ వేసి నానబెట్టాను అనమాట. ఎంతంత వేసాను అంటే నాకు కింద మాకు అపార్ట్మెంట్లో కింద వినాయకుడిని పెట్టారు. అందుకని కొంచెం మ్యాక్సిమం కావాలి అనేసి చేస్తున్నాను అనమాట. ఇది ఈ గ్లాస్ తోటి చేశాను. గ్లాస్ తోటి వేసాను అన్ని రకాల పప్పులు, మొత్తం 5 రకాల పప్పులు, పల్లీలు, కాబోలి చెన, ఈ కాబోలి చెన అన్నీ వేసి నానబెట్టాను. ఫస్ట్ నాకు వీడియో తీసే ఐడియా లేదు, లేకుంటే పప్పులు కూడా మీకు చూపించేదాన్ని. నెక్స్ట్ ఒక 1/4 కేజీ క్యారెట్, 1/4 కేజీ బీన్స్. నెక్స్ట్ ఏమో ఇవేంటివి, ఆలుగడ్డలు నేను కోసి ముక్కలు చేసి వాటర్లోనే పెడతాను, అందుకని మీకు విడిగా చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఈ పచ్చిమిర్చి అల్లం మిక్సీ వేసుకోవాలి. ఇవి గ్రైండర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. రైస్ కూడా నేను దగ్గర 2 కేజీస్ రైస్ తీసుకున్నాను. చింతపండు ఒక 50 గ్రాములు చింతపండు నానబెట్టుకున్నాను. ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేస్తానో ఏంటో మనం అంతా చూద్దాం. మరి పదండి. అల్లం, పచ్చిమిర్చి ముక్కలు ఇలాగా కోసుకుని మనం మిక్సీలో వేసుకుందాం. ఇది అల్లం కూడా ఇట్లా మనం ముక్కలు చేసుకుని మిక్సీలో వేసుకోవాలండి. ఇవన్నీ ముక్కలు చేసేసుకుని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇది. దీన్ని చాలా మెత్తగా ఇట్లా పేస్ట్ చేసుకోవాలండి. ఇది మనం ఇప్పుడు ఇంకా తాలింపు ప్రిపేర్ చేసేసుకుందాం. నాకు కింద ప్రసాదానికి కదండి కొంచెం పెద్ద గిన్నె, ఒక 3 కేజీస్ పట్టే గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నె పొయ్యి మీద పెట్టుకుని హీట్ అయ్యేంత వరకు ఉంచుకుని ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఈ గిన్నె హీట్ ఎక్కింది మనకి బాగా. దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం.
కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుందండి, ఎందుకంటే మనం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా చాలా ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ మనం ఇందులోకి ఆవాలు కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ 4 వేసుకున్నాం. ఎక్కువ కదా, మనకి కొంచెం తెలియాలి కదా పోపు అనేది. అట్లా అయిన తర్వాత జీలకర్ర కూడా మనం ఒక పెద్ద స్పూన్ వేస్తాను. మనకి నెక్స్ట్ ఇంగువ, బాగా మనకి చిటిపట్లు ఆడిన తర్వాత కొంచెం ఇంగు వేసేసుకొని మళ్ళీ పోపు పెట్టుకుందామండి. ఒకసారి లాస్ట్లో తిరగమూతలో మనం ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఏది వేయట్లేదు నేను, ఎండుమిర్చి తిరగమూతలో వేస్తాను. మళ్ళీ కరివేపాకు, క్యారెట్, బీన్స్, ఆలుగడ్డలు వేసేసుకుంటాం. ఈ ఆలు ముక్కలు ఎప్పుడు కూడా వాటర్లో నేను సో మెనీ టైమ్స్ ఐ రిమెంబరింగ్ యూ, గుర్తు చేస్తూనే ఉంటాను వేసినప్పుడల్లా. ఆలుని మటుకు కోసేటప్పుడు, కోసిన తర్వాత కూడా వాటర్లోనే ఉంచాలి. హెల్త్ వైజ్ కూడా మనకి చాలా మంచిదండి. ఇట్లా మనం కేర్ తీసుకున్నాం అనుకోండి, మనకి కొంచెం హెల్త్కి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇది. కొంచెం వేగిన తర్వాత మనం ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేసుకుందాం. ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకున్నాం కూడా, ఇది కూడా వేసేసుకుందాం. నేను రోజుకు ఒక ప్రసాదం చేసిస్తున్నానండి కింద దేవుడికి. ఇవాళ ఇది మిక్స్డ్ వెజిటబుల్స్ దాల్ కిచడి చూపిద్దామనేసి పెట్టాను, కానీ రోజు నేను పెట్టట్లేదు. ఒకరోజు కట్టు పొంగలి, ఒకరోజు మిక్స్డ్ వెజిటబుల్స్ బిర్యానీ, నెక్స్ట్ ఒకరోజు పాయసం, ఒకరోజు అట్లా నాకు వీలు అవ్వట్లేదు వీడియో తీయటానికి. ఇవాళ ఇంకా కొంచెం ఎర్లీగా చేసి మీకు చూపిస్తున్నాను అనమాట వీడియో అనేది. ధనియాల పొడి, పసుపు వేసుకున్నాం కదా, ధనియాల పొడి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. మరి ఎక్కువ వేసుకున్నాం కానీ ఓకే. కారం వేసుకుందామండి. పిల్లలు కారం తినలేరు, చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళ కోసమని నేను కొంచెం కారం తక్కువ వేస్తాను. మామూలుగా అయితే మనం కారం కొంచెం ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. సాల్ట్ మీకు ఉజ్జాయింపుగా చెప్పేస్తున్నాను, సాల్ట్ అనేది కూడా ఊరికే నేను చూపించాలి అనేసి పెట్టాను అంతే. ఈ వీడియో మెజర్మెంట్స్ అంటే ఎక్కువ వంటలకి మెజర్మెంట్స్ అనేవి ఉండవండి, ఉజ్జాయింపులే అన్నీ. మనకి వేగుతూ ఉంటే ఆ పచ్చి వాసన అనేది పోతుంది, మనకి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. ఆ ఫ్లేవర్స్ తెలియాలి మనకి. ఓకే,
ఇది కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇట్లా మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఈ మూత తీసి ఆ పప్పులు వేసేసుకుందాం. ఒక 4 టమాటాస్, ఇప్పుడు అవి మగ్గిన తర్వాత మనం 4 టమాటాస్ ముక్కలు చేసేసుకుని వేసుకోవాలండి. 4 టమాటాస్. ఓకే అండి, ఇవి మనకి బాగా కొంచెం మగ్గినవి. మగ్గిన తర్వాత ఈ టమాటాలు వేసుకుందాం. ఆయిల్ తేలుతుంది పైకి బాగా. ఈ టమాటాలు కూడా 2 మినిట్స్ మగ్గాలి. మూత పెట్టుకుందాం దీనిపైన. రైస్ కడిగేసి ఇచ్చాం. మనము ఈ పప్పులు నానబెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకుందాం. ఎందుకంటే నాకు ఈ ఘాటు స్మెల్స్ కొంచెం ఎలర్జెటిక్, అందుకే నేను రోజు వీడియోలు తీయట్లేదు. మా పిల్లలు ఏమో పెట్టచ్చు కదా మమ్మీ వీడియోస్ అంటారు. ఎక్కడ పెట్టాలి చెప్పండి? నాయిస్ రాకూడదు, ఏమి రాకూడదు. నెక్స్ట్ ఈ రైస్ కూడా మనం వేసేసుకుందామండి. రైస్ వేసుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. గిన్నెతోటి వాటర్ పట్టి మనం ఒక గిన్నెతో రైస్ వేసుకున్నాం కాబట్టి 3 గిన్నెలు వాటర్ పోసుకోవాలండి కంపల్సరీ. ఎందుకంటే పప్పులు కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఈ దాల్ కిచిడి అనేది మనకి పలుచగా ఉంటేనే బాగుంటుంది అనమాట. లాస్ట్లో మనం నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ అదిరిపోతుంది అనమాట. ఇంకా కొత్తిమీర, నెయ్యి. ఇంకో గిన్నె సరిపోతుంది. నేను గిన్నె సరిపోదేమో అని భయపడ్డాను, బట్ ఏంటంటే సరిపోయింది. లాస్ట్లో చూసుకుని ఇంకో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ చిక్కదనాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. ఈలోగా దీన్ని ఉడకనిద్దాం. మనం నెమ్మదిగా దీన్ని కంగారు పెట్టామనుకోండి మనం కంగారు పెడతాం తర్వాత. అందుకని అస్సలు కంగారు పెట్టద్దు, స్లోగా ఉడకనిద్దాం. మనం ఈ చింతపండు చెప్పాను పెండట్లేదు అనుకుంటున్నారా? కాదండి, ఏంటంటే లాస్ట్లో మనం దీన్ని యాడ్ చేస్తాం అనమాట. ముందే యాడ్ చేస్తాం అనుకోండి పప్పు ఉడకదు, బియ్యం కూడా ఉడకవేమో. అందుకనేసి ఒక కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇది పిండేస్తాం అనుకోండి, ఫ్లేవర్ కూడా దానికి యాడ్ అవుతుంది అనమాట. అందుకనేసి నేను దీన్ని లాస్ట్కి పెట్టాను అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ టేస్ట్ ఫర్ ఇట్. అందుకనేసి నేను లాస్ట్లో దీన్ని యాడ్ చేస్తున్నాను. ఓకేనా? అది ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, ఫ్రెష్ కోకోనట్. ఇది కూడా మనం పౌడర్ చేసుకుని దానిపైన వేసుకోవాలి లాస్ట్లో దింపే ముందు. టేస్ట్ చాలా బాగుంటుంది. సాంబార్ పొడి ఒకటి వేసుకోవాలి, చూపిస్తాను. సాంబార్ పొడి ఇప్పుడే వేస్తాను. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి అండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఇప్పుడే వేస్తున్నాను. మళ్ళీ దింపే ముందు తాలింపు పెట్టిన తర్వాత కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తాను అనమాట. అది దీనికి ఉన్న రహస్యం. మనకి అడగంటకుండా అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ రైట్ హ్యాండ్ చూసారు, దీనికి చాలా బలం కావాలన్నమాట.
మధ్య మధ్యలో మనం కలుపుతూనే ఉండాలండి. పప్పులు కదా గబుక్కుమని అడుగంటుతాయేమో అనేసి ఇలా కలుపుతూనే ఉండాలి. ఎవ్రీ 2-3 మినిట్స్కి మనం ఇట్లా కలుపుతూనే ఉండాలి దీన్ని. ఉడుకుతుందండి కొంచెం, అంటే మనకి ఇప్పుడే స్టీమ్ వచ్చింది, అది బాగా ఇట్లా ఇంకా బాగా రావాలి. వచ్చిన తర్వాత మనం ఈ మూత తీసి పెట్టాలి, లేకపోతే పొంగిపోతాయి అన్నమాట. పప్పులు కదా మనకి పొంగిపోతాయి. అది కొంచెము హీట్ అయిన తర్వాత బాగా ఉడికిన తర్వాత ఇట్లా బబుల్స్ బబుల్స్గా వస్తుంది. ఆ బబుల్స్ మనకి ఇట్లా రావాలన్నమాట. ఎట్లా అంటే అది మనకి ఒక ఏమంటారు, రైలు ఇంజలు చుక్ 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 చుక్కుమంట చూడండి, అట్లా రావాలన్నమాట. అట్లా వచ్చినప్పుడు ఈ మూత తీసేసి మనము దాన్ని కుక్ చేసేయాలి. మూత పెట్టుకుంటే మనకి స్టవ్ అంతా పొంగిపోతుంది. అందుకనేసి ఇట్లా చేయాలన్నమాట. చూసారా, మనకి ఆ స్టీమ్ అనేది అట్లా రావాలన్నమాట. అప్పుడు మనం మూతని కొంచెం కొంచెం కదిలించుకోవాలి, లేకపోతే పొంగిపోతుంది అన్నమాట. అట్లా పని తక్కువ అవుతుంది మనం కేర్ఫుల్గా ఉంటే. లేదంటే పొంగిపోయి దీని టేస్ట్ కూడా పోతుందండి మనకి. అది పొంగిపోయింది అనుకోండి, మొత్తం ఆయిల్ అంతా మనకి కింద వెళ్ళిపోయి ఆ టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. అలా కాకుండా మనం దాన్ని కేర్ఫుల్గా కుకింగ్ అనేది కేర్ఫుల్గా ఉందనుకోండి, టేస్ట్ అనేది సూపర్ డూపర్గా ఉంటుంది అనమాట. నేను కూడా చేస్తానండి. ఒక్కొక్కసారి పెట్టేసేసి వెళ్ళిపోయి ఎక్కడో ఏదో పనిలో ఉండి ఇది మర్చిపోతే ఏమవుతుంది, అది మనకి డ్యామేజ్ అవుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అనమాట. మా ఇంట్లో వాళ్ళు నాకు వెనకాల కామెంట్స్ వేస్తున్నారు, అందుకని మళ్ళీ మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను అనమాట. పొరపాట్లు అనేవి మనుషులు అనేవాళ్ళం ఎవరివన్నా చేస్తామండి, చెయ్యకుండా ఎలా ఉంటాం? చూసారా,
మూత తీస్తుంటే ఉడకట్లేదు, మూత పెడితేనే ఉడుకుతుంది ఇది. అంటే ఎక్కువ హ్యూజ్ అమౌంట్ కదా, అందుకనేసి మనకి అది రావడం లేదు. ఒక్కసారి వచ్చిందంటే మనకి ఇది ఇంకా అయిపోయినట్టే లెక్క. అది ఆ పొంగడము అదంతా మనకి అలా రావాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఆగి మనం చింతపండు పులుసు వేసేసుకుందామండి. మనకు అట్లా అది ఉడుకుతూ ఉన్నట్టు ఇది అవ్వాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండండి, అడుగంటే ప్రమాదం ఉంది, అందుకనేసి కలపాలన్నమాట దీన్ని. పప్పులు కూడా ఉడుకుతున్నాయి మనకి, ఒక్కటే చూసుకోవాలి పప్పు ఉడికిందా లేదా అన్నది చూసుకోవాలి. మెత్తగా అవుతున్నాయి పప్పులు కూడా. ఇంకా మూత తీసేసినా కూడా మనకి అట్లా హీట్ ఎక్కిపోయింది కదా బాగా, అది మనకి ఉడుకుతుంది అనమాట. ఇంకా మూత తీసుకున్నా కానీ మనకు ఉడికిపోతుంది. కొంచెం పప్పు మెత్తగా అయిన తర్వాత నేను చింతపండు పులుసు వేస్తాను. ఇప్పుడే వేస్తే నిలబడుతుంది, అది ఇంక ఉడకదు. ఈ చింతపండు పులుసు వేసేస్తున్నానండి, ఎందుకంటే వాటర్ ఎంత పడుతుందో అన్నది తెలియట్లేదు నాకు. చూద్దాం. ఓకే, మళ్ళీ చింతపండు పచ్చివాసన వస్తుంది కదా మరగకపోతే, అందుకనేసి వేసేసాను. ఉడికిపోతుంది మనకి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఐటమ్స్ చేసినప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గానే చేయాలి. నలుగురు తినేది కదండి, మనం ఒక్కళ్ళమే తినం కదా ఇది, అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే అయిపోతుంది అన్నమాట. మళ్ళీ మూత పెట్టుకోవాలి. మనం చల్లనీళ్ళు పోసాం కదా పులుసు, అది కొంచెం మూత పెట్టుకుంటే మళ్ళీ ఉడుకుతుంది అన్నమాట. అది అలా మనకి రావాలి పైకి, ఇంకా బాగా రావాలి ఉడుకుతున్నట్టుగా. అప్పుడే మనకి మళ్ళీ ఇందాకట్లాగా బాగా ఫ్లేవర్ పైకి వస్తుంది అనమాట. ఓకే అండి, మనకి ఇది ఫైనల్కి వచ్చేస్తుంది, అయిపోయింది అంతా. ఇట్లా మనకి అన్ని పప్పులు అన్ని మెత్తగా అయిపోయినాయి, ఎక్కడ ఏం కనిపించట్లేదు, చాలా బాగా కుదిరింది. దీని మీద ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి, కొత్తిమీర, నెక్స్ట్ ఏంటంటే తాలింపు, ఈ 3 వేసుకున్నాక మీకు చూపిస్తాను. తాలింపు అనేది మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. ఓకే, అక్కడ పక్కన స్టవ్ మీద పెట్టాను ఆ మూకిడి, దాంట్లో తాలింపు పెడతాను. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, నెక్స్ట్ ఏంటంటే మనం ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని తాలింపు పెడతాను. ఆవాలు ఇందాక కూడా వేసాము, ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం మనకి ఫ్లేవర్ కోసం, కొద్దిగా తాలింపు పైన ఇట్లా రావడానికి. మనము ఇంగువ కూడా వేసుకుందామండి తాలింపులో.
ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. కరివేపాకు ఇవ్వండి. తాలింపు అయిపోయిందండి, దీన్ని వేసేస్తున్నాను తాలింపు. ఇట్లా తాలింపు మొత్తం ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ కూడా జాస్తిగా వేసుకోవాలి. ఎక్కువ అమౌంట్ కదా ఇది మనకి, సారీ అమౌంట్ అంటున్నాను నేను, మనం ఎక్కువ క్వాంటిటీ కదా ఇది, అందుకనేసి మనం తాలింపు కూడా కొంచెం ఘాటుగా వేయాలన్నమాట. ఇట్లా పచ్చి కొబ్బరి, ఇవన్నీ వేసుకుని కలిపేసుకోవాలి మళ్ళీ ఒకసారి. ఈ ఫ్లేవర్స్ అన్నీ దిగాలి దీంట్లోకి. పచ్చి కొబ్బరి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడైనా కానీ. సాంబార్లో కూడా పచ్చి కొబ్బరి అనేది మనం జల్లుకుంటే, కేరళ సైడ్ జల్లుతారు బాగా ఎక్కువ, అది మనం జల్లుకుంటే మన టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇది. నెక్స్ట్ కొత్తిమీర, 3 కట్టలు కొత్తిమీర వేస్తున్నా దీంట్లో నేను. స్మెల్ అయితే అదిరిపోవాలన్నమాట. అది మనకి ఇట్లా మనం అంతా ఇట్లా కలుపుకుంటే మనకి దిగాలి అది ఇట్లా. అది మనకి ఇట్లా తెలియాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా మమ్మీస్ కిచెన్, మామ్స్ కిచెన్, డే విజయ, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అది క్లిక్ చేసిన వెంటనే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అన్నమాట. మనకి అది అయిపోయిన తర్వాత ఇట్లా గిన్నెల్లోకి తీసుకుని సర్వ్ చేస్తానండి. అన్నీ మనకి దేనికి అది సెపరేట్గా వచ్చినాయి. ఆలు, క్యారెట్, బీన్స్, ఇది కొత్తిమీర, కొబ్బరి టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇప్పుడే టేస్ట్ చూసారు పిల్లలు, చాలా బాగుందని చెప్పారు. ఇది మనకి సాంబారు రైస్, నెక్స్ట్ ప్లస్ ఏంటంటే దాల్ కిచిడి, రెండిటి కాంబినేషన్ తోటి చేశాను అనమాట. నేను సాంబార్ పొడి వేసాను, ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్స్, నెక్స్ట్ ఆల్ మిక్స్డ్ దాల్స్ కూడా కలిపాను కదా. టేస్ట్ అనేది మనకి చాలా బాగా వచ్చింది. అది మనకి తిని చూసారు ఇప్పుడే. ఇట్లా బాల్స్లోకి తీసి సర్వ్ చేస్తున్నాము. నేను కిందకి వెళ్ళిన తర్వాత కూడా మీకు కామెంట్స్ రివ్యూ ఇస్తాను, అది కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మా వినాయకుడికి కింద అపార్ట్మెంట్లో పెట్టిన వినాయకుడికి అందరం, అపార్ట్మెంట్లో వాళ్ళందరూ చేసిన ప్రసాదాలండి. ఫస్ట్ది నాది పెద్ద గిన్నె, నెక్స్ట్ ఏమో చాలామంది చాలా వెరైటీస్ చేసుకొచ్చారు. మాకు ఇంకా డిన్నర్ అక్కడే అయిపోతుంది అనమాట. అన్ని ప్రసాదాలు వస్తాయి అన్నమాట. ఒక 100 మంది దాకా తింటాము బాగా. ఆ వినాయకుడి పేరు చెప్పుకుని మేము ప్రతిరోజు కిందనే తింటాం అనమాట. అవి ప్రసాదాలు, మా అపార్ట్మెంటు ప్రసాదాలు అన్నమాట ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్.